ఓం నమో వెంకటేశాయ. సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ తాజా నిర్ణయం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొన్న అంటే సోమవారం రోజు 83,806 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,352 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజు హుండీ ఆదాయం 3,59,000 అన్నమాట. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 2 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు అల్పాహారము, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. ఇక అంటే ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ అధికారులు తాజా సమాచారం ఇచ్చారు. ఈ నెల 23వ తేదీ నుంచి అంటే గురువారము అంటే రేపటి నుంచి ఎస్ఎస్డి టోకెన్లను ఏ రోజుకు ఆ రోజు జారీ చేయనున్నామని తెలిపారు. ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాస కౌంటర్లలో గతంలో మాదిరిగానే పొందవచ్చు. నేటితో వైకుంఠ ద్వార దర్శనము నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 17వ తేదీ నాటికే పూర్తయింది. ఇక 20వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయట్లేదు టీటీడీ అధికారులు. అయినప్పటికీ టోకెన్ లేని భక్తులు 20వ తేదీ నుంచి క్యూ లైన్లో శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చేస్తున్నారన్నమాట. ఇక టోకెన్లు జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినందువల్ల అవి లేకపోయినప్పటికీ క్యూ లైన్ ద్వారా నేరుగా శ్రీవారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు. అప్పట్లో ఇప్పుడు తాజాగా ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయడాన్ని పునరుద్ధరించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసము, శ్రీనివాస కౌంటర్లలో ఇదివరకట్లాగానే టోకెన్లను అందజేస్తారు. అంటే 23వ తేదీ అంటే రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా ఇదివరకు ఎలా ఉందో అలానే మనకు టోకెన్లు మనకు జారీ చేస్తారన్నమాట. ఇది తిరుమలకు సంబంధించిన విషయం. ఇంకొకటి 23వ తేదీ నాడే అధ్యయనోత్సవాలు తిరుమలలో ముగియబోతున్నాయి. కిందటి నెల 30వ తేదీ నుంచి ఈ అధ్యయనోత్సవాలు ఆరంభమైన విషయం అందరికీ తెలిసిందే. 24వ తేదీ తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్ప స్వామి వేంచేపు చేస్తారు. 25న సర్వ ఏకాదశి, 26న అన్నమయ్య భవనంలో గణతంత్ర దినోత్సవం, 27న మాస శివరాత్రి, 29వ తేదీన శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు కూడా జరగనున్నాయి. ఇవి అన్నమాట తిరుపతికి అందించిన సమాచారము. ఇలాంటి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.